ఆ క్రిస్మస్ ఆ కూడుకును కార్యక్రమాన్ని ఈ బిడ్డలు మరి కుటుంబాన్ని ఉద్దేశించి పెట్టడం జరిగింది. యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ దినాన్ని పురస్కరించుకొని చాలామంది బిడ్డలు ఈ విధంగా దేవుని సన్నిధిలో 5 కుటుంబాలు కలిసి క్రీస్తుని సేవించాలి, క్రీస్తుని పూజించాలి, ఆయన కలిగిన ఆ ప్రేమ వార్త, ఆ మాధుర్యం, ఆ సువార్త వార్త ఈ లోకానికి అందించాలి అని సదుద్దేశంతో చాలామంది బిడ్డలు ఆ విధంగా ఈ స్థలంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ విధంగా మరి చేయటం జరుగుతూ ఉంది. ఈ స్థలానికి వచ్చిన ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుండి వచ్చిన మీ బిడ్డలందరికీ కూడా నేను మీకు శుభాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకా అనేక మంది రావాలని మనము ఆశిద్దాం. ఆశపడి మనము దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా దేవుని కొరకు ఒక మంచి ఉత్తేజాన్ని, ఆనందాన్ని మనం పొందుకుందాం. మనం ఈ సమయంలో ఒక వాక్యం మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని మనము వాక్యములో చదువుకొనగలిగితే బైబిల్ గ్రంథములో ఒక చక్కని మాటను అక్కడ ఇర్మియా ప్రవక్త బైబిల్ గ్రంథములో ఒక మంచి లేఖనాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఆ మాట్లాడే ఆ మాటను బట్టి మనం ఈ వాక్యములో చూడగలిగితే, నేను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారించిన వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పి, ఒక వ్యక్తి దేవుని విచారించకపోతే, ఒక వ్యక్తి దేవుని గురించి అవగాహన ఆలోచన కలిగి లేకపోతే, ఒక వ్యక్తి దేవుని వెదకకపోతే, ఆ వెదకిన వారికి, విచారించిన వారికి నేను ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి అని చెప్పి తన దైవత్వాన్ని గురించి దేవాది దేవుడు ఆ విధంగా తన గ్రంథములో ఈ చక్కటి మాటలు ఆయన ఇమిడిచి ఆయన వ్రాసి గుప్తం చేసి ఆయన ఈ మాటలు పెట్టడం జరిగిందని మనం ఈరోజు మనము అందరము కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట బైబిల్లో వ్రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనము లేఖన భాగంలో చూడగలిగితే ఎన్నో మాటలు ఏమండి, దావీదు సంకీర్తన 53వ అధ్యాయం 2వ వచ్చిన భాగం, అదేవిధంగా 14-12లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఒక వ్యక్తి వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఆ దేవాది దేవుడు చూస్తూ ఉంటున్నాడు అని అంటాడు. సామెతలు 8:17లో మన వాక్యాన్ని చూడగలిగితే, జాగ్రత్తగా వెదుకువారు దేవుని కనుగొంటారు అని చెప్పి అక్కడ ఒక చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచ్చిన భాగములో కూడా ఒక చక్కని మాటను అక్కడ ప్రవక్త అని యెషయా ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమున మీరు ఆయనను మీరు వెదకండి, మీరు ఆయన సంపాదించుకోండి, ఆయన మీరు కలిగి ఉండండి అని కొన్ని మాటలు దేవుని వెదికే ఆ విధానాల గురించి ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా కోల్పోతే, ఏదైనా పోగొట్టుకుంటే, తన జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి కలిగి ఉండకపోతే, లేకపోతే ఆ వ్యక్తి తన జీవితంలో ఆ వస్తువును కానీ, ఆ సామగ్రి కానీ, ఆ సంపద కానీ, ఆ పరికరాన్ని కానీ, ఆ పనిముట్టును కానీ సంపాదించుకున్నంత వరకు కూడా ఆ వ్యక్తి ఎంతో అన్వేషణ చేసి, ఎంతో ఆలోచించి, తనకు దొరుకున్నంత వరకు కూడా, తనకు ఆ వస్తువు లభించినంత వరకు కూడా ఆ మనుషుడు ఎంతో వ్యయ ప్రయాసపడి ఆ వస్తువును సంపాదించుకుంటాడు. ఒకవేళ ఆ వస్తువు దొరకకపోతే చాలా విచారముతో, బాధతో ఆయన కృంగిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఆ వస్తువు దొరికినట్లయితే ఆ వ్యక్తి చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఆయన అనుకున్న ఆలోచన ఏంటంటే, నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను కనుక నాకు ఆ వస్తువు దొరికింది అని చెప్పి చాలా సంతోషంగా, ఆనందంగా ఆ వ్యక్తి ఆ వస్తువును ఆ విధంగా వినియోగించుకుంటూ తన పని కొరకు తను ఏ విధంగా ఉద్దేశించి ఆయన ఆ వస్తువును సమకూర్చుకున్నాడో
దాని కొరకు ఆ మనుషుడు ఆ వస్తువును ఆ విధంగా లోకంలో వాడుకుంటూ ఉంటాడు. మరి ఈ దినమున ఈ లోకంలో ఉన్న ఈ మనుషులు అనేకమైన వాటిని వారి జీవితంలో లేకపోతే వాటిని సంపాదించుకుంటున్నారు, వాటిని కలిగి ఉంటున్నారు, వాటిని పొందుకునే ప్రయత్నాన్ని ఈ రోజున చాలామంది లోకంలో చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ లోకంలో ఈ మనుషుడు ఈ లోకంలో సంపద కొరకు, ఐశ్వర్యం కొరకు, ఆస్తి కొరకు, ఈ లోకపరమైన కార్యాల కొరకు మనుషుడు ఈ విధంగా ఎంతో ప్రయాసపడి వాటిని సంపాదించుకుంటున్నాడు కదా. మరి ఈ రోజున ఈ మనుషుడు దేవుణ్ణి ఎప్పుడైనా సంపాదించుకునే ప్రయత్నాన్ని చేశాడా? దేవుడు నా జీవితంలో కలిగి ఉండాలి, దేవుడు నాకు అవసరం, నా జీవితంలో దేవుడు ఉండాలి అనే ప్రయత్నాన్ని మనుషుడు ఎప్పుడైనా ఈ లోకంలో చేసి ఉన్నాడా అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న గొప్ప దుర్భరమైన ఆ స్థితి ఏంటి అని మీరు ఆలోచన చేసినట్లయితే మనుషుడు ఈ లోకంలో అన్ని వెదకి సంపాదించుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో ఈ మానవుడు మాత్రం దేవుణ్ణి మాత్రం ఒక వ్యక్తి వెదకి సంపాదించుకొనలేదు, వెదకి కనుగొనలేదు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ఒక మనుషుడు ఏదైనా జీవితంలో సంపాదించుకుంటే అది కొంతవరకు మాత్రమే, అది కొంత మట్టుకు మాత్రమే, అది కొంతకాలము మాత్రమే తన జీవితంలో ఉండి ఆ తరువాత ఆ వస్తువు మటుమాయమైపోతుంది. ఆ వస్తువు అది పాతగిల్లిపోయి ఒకనాటికి అది క్షీణించిపోయే ప్రమాదము కూడా ఉందన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీతో యేసయ్య మాట్లాడే మాట ఏంటంటే మరియమ్మనబడి ఆ తల్లి ఒక దినమున యేసు ప్రభు పాదముల చెంత ఉండి ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన సందేశాలు వింటూ ఉంటే ఆమె గురించి ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఆమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది అని చెప్పి, ఉత్తమమైన వస్తువు కన్నా దేవాది దేవుణ్ణి ఉత్తమమైనదిగా ఆ తల్లి సంపాదించుకుందని చెప్పి దేవుని సందేశాన్ని, దేవుని మాటలు, దేవుని సన్నిధిని, దేవుని సన్నిహిత్యాన్ని ఆమె సంపాదించుకుంది కనుక అది ఎప్పటికీ కూడా తీసివేయబడదు అని చెప్పి ఆ విధంగా యేసయ్య ఆ తల్లితో చక్కని మాటను ఆయన చెప్పాడు. బేతనీయ గ్రామంలో ఉన్న లాజరు కుటుంబాన్ని దేవుడు దర్శించినప్పుడు మరియమ్మ యేసయ్య పాదముల చెంత ఉన్నప్పుడు ఆ మాటను ప్రభులు వారు అంత ఖచ్చితంగా, అంత ఖండితంగా ఆయన చెప్పగలిగారు. అనగా అర్థం ఏంటంటే ఈ లోకములో ఒక వ్యక్తి దేవుణ్ణి సంపాదించుకుంటే ఆ దేవాది దేవుడు తన జీవితంలో నుండి ఎప్పటికీ కూడా ఆయన తీసివేయబడకుండా స్థిరంగా తన జీవితంలో దేవుడు తను కలిసి నివాసం చేయటానికి, దేవునితో మానవునితో దేవుడు కలిసి నివాసం చేయటానికి ఆ కృప కలిగిన ప్రభు ఎప్పటికీ తీసివేయబడని తానే ఒక ఐశ్వర్య ఆశీర్వాదకరంగా మానవుని జీవితంలో ఉండాలి అని ఆయన ప్రయత్నాన్ని అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా దేవుడు చేస్తున్నాడు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు అని చెప్పటంలో చాలా సంతోషించాలి, మనము ఆనందించాలి. ఈ యొక్క మానవ లోకం పరలోకానికి ఎంత దూరంగా ఉందో మనకు తెలియదు, కానీ ఎంత దూరంలో ఉందో మనము కనుగొనలేము. కానీ అయితే ఒకటి మాత్రం వాస్తవం, చాలా దూరంగా ఉంది. పరలోకం ఎక్కడో ఉంది, ఈ మానవ లోకం ఎక్కడో ఉంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు మనుషుడు దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళలేదు, కానీ దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఆ విధంగా చెబుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు తన ఐశ్వర్యాన్ని, తన మహిమను, తన ఘనత ప్రభావాలు విడిచిపెట్టి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు మనుషుని యొక్క రూపాన్ని దాల్చి మానవ దేహముతో ఆయన ఈ లోకానికి రావడమే, మనుషుని వెతుకుతూ కనుగొంటూ ఆయన ఈ లోకానికి రావడమే, అదే ఒక నిజమైన క్రిస్మస్ అని ఈరోజు మనము చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు అని మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి.
అనగా ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు దేవుని వెతికి విఫలమైపోతున్నారు. మనుషుని దేవుని వెతికి దేవుని కనుగొనలేక చాలామంది వారి ప్రయత్నాలు విరమించుకుంటూ ఉంటున్నారు. ఆ సందర్భంలో దేవాది దేవుడే తన్ను వెతికే వారికి ఆయన ప్రత్యక్షం కావాలని, తన గురించి విచారించిన వారి ముందు తను ప్రత్యక్షం కావాలని ఆ దేవుడే కనికరమ కలిగిన ప్రభువే కరుణా సంపన్నుడుగా ఆయన ఈ లోకానికి దైవ మానవుడుగా ఆయన అరుదించాడు అని ఆ చెప్పిన ఆ చరిత్రను బట్టి మనము బైబిల్ గ్రంథంలో ఈ దినము మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, బైబిల్ చరిత్రలో ఎవరైనా సరే యేసుని వెతుకుచూ వెళ్ళారా అని మనము చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన భాగాలు, లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన భాగాలు, అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2 వచ్చిన భాగాలు మనము చూడగలిగితే బైబిల్ గ్రంథ చరిత్రలో 2 గుంపుల వారు యేసుని వెతుకుతూ వారు వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా మనకి బైబిల్లో కనబడుతూ ఉందన్నమాట. ఈ లూకా 2:15లో మన వాక్యంలో చూడగలిగితే కాపరులు అనబడేవారు బెత్లెహేము వరకు వెళ్ళి యేసు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ జన్మించాడో, ఆయన జన్మస్థలము ఎక్కడో, ఆయన ఎక్కడ జన్మించాడో దేవదూత ద్వారా వారికి తెలియపరచబడిన వెంటనే ఆ దేవదూత యొక్క మాటను విని విశ్వసించి వారు నమ్మకంతో బెత్లెహేము వరకు వెళ్ళి యేసుని కనుగొని యేసుని పూజించి సేవించి ప్రేమించి వారు తిరిగి తమ తమ స్థలాలకు వచ్చారు అని ఈ దినమున లేఖన భాగము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఆయన హేరోదు మహారాజు. ఆ రాజు పరిపాలించిన ఆ దినాలలో అనేక మంది ప్రజలు, అనేక మంది వ్యక్తులు చాలా జీవితంలో కష్టపడేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉండేవారు ఉన్నారు, సమస్యల్లో, శోధనలో, నష్టంలో, కష్టంలో ఉండేవారు కూడా ఉన్నారు. అయితే ఆ దేశంలో అనుకోకుండా కొంతమంది వ్యక్తులు జ్ఞానము కలిగిన వారు రాజును దర్శించి రాజును ఈ విధంగా అడిగారు, అయ్యా మీ దేశంలో, ఒక యూదా దేశంలో ఒక రాజు పుట్టాడు. ఆ రాజు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలాగ పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు, మీ దేశంలో పుట్టాడు కనుక అది మీకే తెలుసు కనుక మాకు కాస్త తెలియపరచండి అని చెప్పి జ్ఞానులు హేరోదు మహారాజును అడిగినప్పుడు, నాకు తెలియదు, మీరు వెళ్ళి దర్శించి ఆ తర్వాత వచ్చి నాకు మీరు తెలియపరచండి అని చెప్పి జ్ఞానులతో కపటముగా హేరోదు మహారాజు మాట్లాడిన ఆ సంఘటన మనము బైబిల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటి అని మనము చూడగలిగితే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఎక్కడ ఎక్కడ అనే ప్రస్థానం మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఈరోజు కనబడుతూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటల్లో చెప్పాలంటే జ్ఞానము కలిగిన వారు తమ స్థలాలు విడిచిపెట్టి, తమ తమ కుటుంబాలు విడిచిపెట్టి, తమ తమ ప్రాంతాలు విడిచిపెట్టి ఎన్నో ఏళ్ళు యేసు కొరకు అన్వేషణ చేసి యేసును కనుగొనాలి, యేసును కలుసుకోవాలి, యేసుతో సహవాసం చేయాలి, యేసును సేవించాలి, ప్రేమించాలి అని మంచి ఉద్దేశంతో తమ తమ స్థలాలు, వారి జీవితంలో వారు కొన్నవన్నీ కూడా దేవాది దేవుణ్ణి దర్శించి ఆయనకు పూజించాలి, అర్పణలు అర్పించాలని చెప్పి జ్ఞానులు వెతుకుతూ వారు వచ్చినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక గుంపు జ్ఞానము కలిగిన వారు, ఒక గుంపు అజ్ఞానము కలిగిన వారు. గొర్రెల కాపురులు వారు ఎవరు అని మనం చూడగలిగితే అంత చదువుకున్న వారేమీ కాదు, అంత విద్యావంతులేమీ కాదు, అంత విద్యావేత్తలు కూడా కాదు, అంత నాగరికత తెలిసిన వారు కూడా కాదు. ఏదో కాస్త జ్ఞానము కలిగి ఏదో వారికున్న ఆ జ్ఞానాన్ని బట్టి వారి పరిధిలో ఈ పని ఆ పని చేసుకుంటూ ఆ పగలపూట మందను కాచుకుంటున్న వ్యక్తులుగా వారు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణమైన గుంపు, అసాధారణమైన గుంపులు, 2 గుంపులు కూడా యేసయ్యను కలవాలి, వెదకాలి, కనుగొనాలి అనే ఈ మాటను బట్టి మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా
ఈ లోకములో కూడా చాలామందిని దేవుడు కలుగు చేశాడు. కొంతమంది సంపద కలిగిన వారు, కొంతమంది ఐశ్వర్యం కలిగిన వారు, కొంతమంది చాలామంది దరిద్రులుగా పేదవారుగా చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. అనగా ఉన్నవారు లేనివారు, ఎక్కువవారు తక్కువవారు, చిన్నవారు పెద్దవారు, ధనవంతులు పేదవారు, ఆ విధంగా రెండు గుంపుల వారు ఈ ప్రపంచంలో చాలామంది మనకు కనబడుతూ ఉంటున్నారు. అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈరోజు మనం ఏ గుంపుకు చెందిన వారమైనా సరే మన జీవితంలో నిజంగా కూడా మనము దేవుణ్ణి వెదికేవారిగా ఉండాలి. మనము దేవుణ్ణి కనుగొనేవారిగా ఉండాలి. మనము దేవుణ్ణి చేరేవారిగా ఉండాలి. మనము దేవుణ్ణి దర్శించేవారిగా ఉండాలి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు ఈ మానవ జీవితంలో ఈ ప్రక్రియ జరుగుతుందా అని మనం చూడగలిగితే, కొంతమంది ఆ దేవాది దేవుణ్ణి నమ్మటమే లేదు. కొంతమంది దేవుడు అంటే అసహ్యంగా చాలామంది ఆ విధంగా చూస్తూ ఉంటారు. కొంతమందికి దైవం అంటే నచ్చదు. ఏ దేవుడు లేడు అనేవారు ఉన్నారు. అసలు నేనే దేవుణ్ణి అనేవారు ఉన్నారు. ఈ సమస్తము కూడా ఏమండి ఒక విధంగా కలిగింది అనేవారు కూడా ఉన్నారు. ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా కలిగింది, మనంతట మనమే జన్మించామని చెప్పుకునేవారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచము దేవుని ప్రమేయం లేకుండా కలిగింది అనేవారు కూడా ఉన్నారు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏమండి అగాధ జలములను అంతరిక్షములను ఈ ప్రపంచములో భూమిలో ఉన్న ఆ మట్టి రవంతైనను కలుగుజాయికి మునుపు దేవుడు ఈ లోకములో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఉన్నవాడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. అనగా ఏమండి వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏమండి ఈ ప్రపంచం అంతా కూడా ఏమండి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవాది దేవుడే ఆత్మస్వరూపుగా ఈ లోకములో పనిచేసి సమస్త జగత్తును ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు కలుగు చేస్తున్నట్టుగా మనము బైబిల్ గ్రంథములో ఆదికాండం 1, 2, 3 వచ్చిన భాగాలలో మనం ఈ మాటలు మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా ఈ లోకములో కలగలేదు. ఒకవేళ ఏదైనా ఈ ప్రపంచములో కలిగి ఈ జగత్తులో కలిగి ఉందంటే అవన్నీ కూడా ఆయన మూలముగానే కలిగాయి అని ఒక వ్యక్తి ఈరోజు నమ్మి తీరాలి. ఈ మానవ జీవితంలో ఆ దేవాది దేవుడు చాలా అవసరం. కొన్ని మాత్రమే మనుషుడు ఈ లోకంలో చేసుకోనగలడు. కొన్ని మాత్రమే మనుషుల ద్వారా ఈ లోకంలో సాధ్యపరచబడుతూ ఉంటాయి. కొన్ని మాత్రమే మనం ఈ లోకంలో చేయగలుగుతూ ఉంటున్నాం. మనుషులమైన మన జ్ఞానానికి అందనవి, మనం చేయనివి, మన వల్ల కానివి, మన చేతకానివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటికి మించిన శక్తి ఎక్కడ ఉందంటే దేవాది దేవుడి దగ్గర మాత్రమే ఉంది. దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు స్వయంభవుడు, దేవుడు అన్ని కాలాలలో కూడా గమనములు కలిగిన దేవుడిగా అని ప్రపంచంలో ఎప్పుడు కూడా కార్యాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, ఎన్నో విడ్డూరాలు, ఎన్నో వినోదాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు కూడా లోకంలో చాలా పనిచేస్తూ ఉంటున్నాయి. వీటి వెనుక ఎవరు ఉన్నారు? ఆకాశానికి నిట్ట లేదు, సముద్రానికి గట్టు లేదు. చాలా రకరకాల ప్రాణులు, ఎన్నో ప్రాణులు ఈ లోకంలో ఉన్నాయి. కొన్ని ప్రాణులకు తల్లి పాలు లేకుండానే అవి పోషించబడుతూ ఉంటున్నాయి. కొన్ని మానవ ప్రమేయం లేకుండానే జగత్తులో ఎన్నో కార్యాలు పరివర్తన కలిగి జరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ ఎవరి ద్వారా, ఎవరి వల్ల సాధ్యపరచబడుతున్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే అవన్నీ కూడా దేవుని మీదే ఆధారపడుతూ ఉంటున్నాయి. అరచిపిల్ల కాకులకు కూడా ఆహారం ఇవ్వగలిగిన వాడు ఆయనే. సమస్త మానవాళిని, జీవకోటిని అంతటిని కూడా పోషించి జగత్తు రక్షకుడుగా ఆయన ఉన్నాడు ఈ లోకములో. ఆయన లేకుండా ఏమీ కూడా ఈ లోకములో జరగలేదు. గనుక
జ్ఞానులు, కాపురులు, మనము గొప్పవారమే కావచ్చు జ్ఞానుల వలె, మనము గొర్రెల కాపురం వల్ల మనము అజ్ఞానులమే కావచ్చు. నువ్వు గొప్పవాడవైనా తక్కువవాడవైనా సరే మనుషుని జీవితంలో దేవుడు చాలా చాలా అవసరం. ఈ మానవ జీవితంలో ఈ మనుషుడు దేవుణ్ణి కలిగి ఉంటే అప్పుడు మాత్రమే ఈ మానవ జీవితానికి విలువ, ఈ మానవ జీవితానికి శ్రేష్టత, ఈ మానవ జీవితానికి ఆశీర్వాదం, ఈ మనుషుడు రక్షించబడి పరలోకానికి ఒక వ్యక్తిగా వెళ్ళగలిగే భాగ్యాన్ని దేవుడు మాత్రమే ఈ లోకంలో మనుషునికి ఇవ్వగలడు. ఆయన ద్వారా మాత్రమే పాపి పరిశుద్ధులుగా మార్చబడతాడు. ఆయన ద్వారా మాత్రమే చెడ్డవారు మంచివారుగా మార్చబడతారు. ఆయన ద్వారా మాత్రమే అనీతిమంతులు నీతిమంతులుగా మార్చబడతారు. ఆయన ద్వారా మాత్రమే పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బాలునిగా పుట్టలేదు. ఆయన బాలునిగా పుట్టిన తర్వాత ఆయన పెరుగుతూ పెద్దవాడయ్యాడు. ఆయన ప్రబోధాలతో, ఆయన జీవితంలో ఉన్న ఆ ప్రభావాన్ని బట్టి అనేక మంది ఆయనని వెంబడించి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసము చేసి ఎంతోమంది జీవితాలు రూపాంతరపరచబడ్డాయి, పరివర్తన చెందబడ్డాయి. అనగా అర్థం ఏంటంటే యేసయ్య యొక్క జీవితాలను మంచిగా మార్చేవాడు కానీ తన ప్రభావం ఎప్పుడు కూడా మానవ జీవితంలో మంచిగా ప్రభావితాన్ని చూపించింది కానీ చెడ్డగా ఎప్పుడు కూడా ఆయన చూపించలేదు. ఆయన మానవ జీవితంలో ఒక మనుషునిగా మార్చగలిగిన గొప్ప అద్భుతమైన దేవాది దేవుడు ఈ లోకంలో ఆయనే. మనము గొప్పవారమే కావచ్చు, మన జీవితంలో దేవుడు ఉండాలి అవసరం. మనము అజ్ఞానులమే కావచ్చు, మన జీవితంలో దేవుడు ఉండాలి, దేవుడు మనకి అవసరం. దైవత్వం లేని మానవ జీవితం ఈ రోజున నిష్ప్రయోజనంగా మన జీవితంలో మార్చబడుతుంది. ఒకవేళ అయ్యా మీరు మాట్లాడే విధంగా, మీరు చెప్పే విధంగా మేము యేసును నమ్ముకుంటాం, మాకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటండి అని మీరు అడిగినట్లయితే ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర విమోచన ఉంది. ఈ మత్తయి 1:21 వాక్యం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ పుట్టబోయే శిశువుకు యేసు అనే పేరు పెట్టమని గాబ్రియేలు దూత కన్య మరియమ్మతో ఆ రాత్రి వేళ ఆమెతో ఆ విధంగా దూత మాట్లాడుతూ ఉంది. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా విమోచకుడు, యేసు అనగా విడుదలిచ్చువాడు, యేసు అనగా విడిపించువాడు, యేసు అనగా విమోచనకర్త అయిన ఆ మత్తయి 2:21 వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకి కనుగొంటే, విచారించి కనుగొంటే ఆ మనుషుడు తన జీవితంలో పొందుకునేది ఏంటి అని మీరు చూడగలిగితే ఆ మనుషుని జీవితంలో దేవుడు క్షమాపణ కలుగు చేస్తాడు. ఆ మనుషుని జీవితంలో క్షమాపణ కలుగు చేస్తాడు. మనం అడగొచ్చు, అయ్యా మాకెందుకు క్షమాపణ అవసరము అని మీరు ఆలోచన చేసి అడిగినట్లయితే ఈ మనుషుని జీవితంలో, గతకాల జీవితంలో ఎప్పటికీ కూడా మనుషుని జీవితంలో మనుషుడు ఎప్పుడు కూడా పాపిగానే మిగిలిపోతున్నాడు. పరిశుద్ధునిగా ఈ జీవితంలో ఈ మనుషునికి అటువంటి ఆశీర్వాదాలు లేవు. ఈ మనుషుని జీవితంలో మనుషుడు పుట్టుకతో పాపి, జీవితంలో ఎప్పుడు కూడా ఈ పాపిగా ఈ మనుషుడు ఈ మనుషుడు క్షమించబడకుండా ఉండకూడదని చెప్పే దేవాది దేవుడు ఈ లోకములో క్షమాపణకర్తగా అనే విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించువాడు కనుక ఆయనకి యేసు అనే ఆ నామధేయాన్ని పెట్టమని చెప్పి దూత ఆ విధంగా మరియమ్మతో మాట్లాడుతూ ఉంది. మనము తక్కువ వారమే కావచ్చు, మనము కాపురుల వలె మనము తక్కువ వారమే కావచ్చు, మనము జ్ఞానుల వలె మనం ఎక్కువ వారమే కావచ్చు, కానీ ప్రతి మనుషుని జీవితంలో కూడా జన్మ కర్మ పాపం అనేది ఈ మనుషుని పట్టి పీడిస్తుంది కనుక ఈ మనుషుని యొక్క జీవితంలో ఉన్న ఈ జన్మ కర్మ పాపము కొరకైనా ఈరోజు క్రీస్తుని ఒక వ్యక్తి నమ్మాలి, నమ్మి తీరాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. నీ పాపమును క్షమించగలిగిన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి నువ్వు సాష్టాంగపడి నువ్వు దేవుని దగ్గర కనికరించమని అడగాలి, గోజాడాలి, ప్రార్థించాలి. ఎంతో ఒంటెల సమూహం ఎన్నో దేశములు దాటుకుంటూ, ఎన్నో ప్రాంతములు దాటుకుంటూ
ఎంతోమంది ప్రజలు ఆయా స్థలాలు దాటుకుంటూ యేసును ఎందుకు ఆరాధించారు అనంటే, యేసును ఎందుకు కనుగొన్నారు అనంటే, యేసును ఎందుకు వెతుకారు అని మనం చూడగలిగితే, ఈ మనుషుని జీవితంలో అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా పాపమే మనుషుని జీవితంలో ఒక చిక్కు సమస్యగా మార్చబడింది, ఒక గడ్డు సమస్యగా మార్చబడింది, ఒక క్రిటికల్ పొజిషన్గా మనుషుని జీవితంలో పాపం అనేది ఇప్పటికీ కూడా మార్చబడిపోయింది. ఈ పాప రోగానికి మందు లేక ప్రపంచమంతా కూడా తల్లక్రిందులైపోతూ ఉంది. ఈ పాపానికి క్షమాపణ లేక మనుషుని జీవితంలో ఎన్నో తలంపులకు ఆలోచనలు అందక ఇన్ని రోగాలకి మందును కనుగొన్నారు. కానీ ఇర్మియా 17:9 ప్రకారంగా ఈ పాపం అనే ఈ పాపం అనే జబ్బుకు మాత్రం, ఈ పాపం అనే రోగానికి మాత్రం, ఈ పాపం అనే సమస్యకు మాత్రం నేటి నుండి నాటి వరకు ఇప్పటి వరకు కూడా ఈ పాపానికి మందు ఏ మనుషుడు కనుగొనలేదు, కనుగొనబడదు. ఇంకా పాపం ప్రపంచాన్ని పరిపాలన చేస్తూనే ఉంటుంది, పరిపాలన చేస్తూనే ఉంటుంది. ఈ పాపానికి ముగింపును పలగడానికి రక్షకుడిగా యేసయ్య ఈ లోకానికి, ఈ సమాజంలో ఉన్న అందరి కొరకు కూడా, అన్ని వర్గాల వరకు కూడా, అన్ని జాతుల వరకు కూడా, అన్ని జాతుల కొరకు కూడా, జాతి మత కుల భేదము లేకుండా ప్రతి మనుషుని కొరకు కూడా, ఈ విశ్వంలో జీవించే ప్రతి మానవాళి కొరకు కూడా యేసయ్య ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి బెత్లెహేము ప్రాంతంలో జన్మించి బాలునిగా వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి పాపపు లోకములో పుట్టి ఈ పాపికి ప్రాయశ్చిత్తం కలిగించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన క్షమాపణ మన జీవితంలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 9:6 చూడండి ఒకసారి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ వాక్యం అంటుంది ఆయన సమాధానకర్త, ఆయన సమాధానకర్త అని మన వాక్యంలో మనం చూస్తాం. 2:14 ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునని చెబుతూ యెషయా 9:6 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడు అని చెప్పి అక్కడ విధంగా ఎన్నో మాటలతో అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే లోక 2:14 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయనకి ఇష్టలుగా జీవించిన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుందని దేవాది దేవుడు ఒక చక్కటి మాట తన లేఖనంలో ఆయన వ్రాసిపెట్టాడు. ఆయనకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని వెతికి కనుగొంటే తను పొందుకునే ఆశీర్వాదం మొదటిగా క్షమాపణ, రెండవది ఏంటని మనం చూడగలిగితే తను పొందుకునేది నెమ్మది, సమాధానము, శాంతి తన జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఈరోజున సమాధానకర్తగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ మనుషుని జీవితంలో సమాధానము, నెమ్మది, ప్రశాంతత లేకుండా ఎన్నో కార్యాలు ఈరోజు మనుషుని జీవితంలో అడ్డుగా, అడ్డుబండగా, అడ్డురాయిగా ఉన్నాయి. ఎన్నోసార్లు ఈ మనుషునికి వచ్చిన ఈ సమస్యలలో ఈ మనుషుడు జీవించలేక ఎన్నో రాత్రింపగళ్ళు, ఎన్నో రేయింపగళ్ళు ఏడ్చిన దినాలు ఉన్నాయి, కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయి, భోజన పానాదులు మానివేసిన దినాలు కూడా ఉన్నాయి మనుషుని జీవితంలో. ఎందుకనంటే సమస్యలు మనుషుని జీవితాన్ని ఏడిపిస్తూ ఉంటున్నాయి. సమస్యల మనుషుని జీవితాన్ని నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. సమస్యల మనుషుని జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. సమస్యల మనుషుని జీవితంలో అసమాధానకరంగా జీవించే విధంగా చేస్తూ ఉంటున్నాయి. రాత్రి పగళ్ళు ఒక మనుషుడు తనకొచ్చిన సమస్యను జ్ఞాపకం చేసుకొని ఎన్నో రాత్రులు కన్నీరు కార్చి 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 నా జీవితం ఇంతేనేమో, నా స్థితి ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో అని చెప్పి చాలాసార్లు మనుషులు ఆ విధంగా ఏడ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ లేకపోవచ్చు, ఈ ఊరిలో లేకపోవచ్చు, ఈ గ్రామంలో లేకపోవచ్చు, ఈ మండలంలో లేకపోవచ్చు, చాలా ప్రపంచంలో అనేక మంది ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఒక మనుషునిగా మానవ జీవితంలో చాలామంది ఉన్నారు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే,
ఈ లోక 2:14 వాక్యం అంటోంది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ పరలోకము నుండి దేవాది దూతలు, దేవుడి దూతలు వచ్చి దేవాది దేవుని గురించి ఆయన సమాధానకర్తను చెప్పి ఆయనకి ఇష్టలుగా జీవించిన వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్పి ఆ విధంగా చెప్పి పరలోక సైన్య సమూహం ఆ మాట చెప్పి ఆ పాట పాడి ఆ విధంగా దేవుని స్తుతించి ఆరాధించి వచ్చిన ఆ దేవదూతలు అనేక మంది ఒక ప్రవాహముగా అనగా వాక్యములో మనము చూడగలిగితే ఆ దూతలు పాడే పాటలో, ఆ దూతలు స్తుతించే స్తుతిలో, ఆ దూతలు చేసే ఆరాధనలో ఒక మాట ఏంటంటే ఆయనకి ఇష్టలుగా జీవించిన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు మనుషులు దేవునికి ఇష్టంగా జీవించలేదు. ఈరోజు మనుషులు దేవుణ్ణి కష్టపెడుతూ ఉంటున్నారు, అతను గురి చేస్తూ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక మనుష్యుడు మానవ జీవితంలో దేవుణ్ణి కనుగొనలేకపోతే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే, ఒక వ్యక్తి దేవునికి లోపడకపోతే, ఒక వ్యక్తి దేవుని మాట విని గ్రహించకపోతే, ఒక వ్యక్తి దేవుని వైపునకు మళ్ళకపోతే, మరలి రాకపోతే దేవుని బాధ ఎంత దుఃఖమో, ఎంత వేదనో, ఎంత శ్రమో, ఎంత కష్టమో, ఎంత కన్నీళ్ళో మనము చెప్పలేం. ఆ దుఃఖం, ఆ బాధ వర్ణనాతీతం, వర్ణనాతీతం. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుని మాట విని దేవుని ఆజ్ఞను తిరస్కరించినందున, దేవుని మాట విననందున దేవుడు పడే తపన, దేవుడు పడే బాధ, దేవుడు పడే దుఃఖము, వేదన దేవునికి ఎంతో అని మనము చూడగలిగితే, దేవుడు తన బాధను, తన వేదనను ఆ దినమున పంచుకునే వ్యక్తులు లేరు. కానీ దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో దేవుడు ఆ వేదనతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ బాధను దేవుడు తనకు తానే ద్రగమింగుకొని, తనకు తానే అణుచుకొని, తనకు తానే ఓదార్చుకొని దేవుడు, అయ్యో ఆదామా ఇంత పని చేసావా అని చెప్పి ఆదాము కొరకు దేవుడు ఒక బలి పశువును వధించి చర్మపు చొక్కాయలు ఇచ్చి పాపానికి ప్రాయశ్చిత్తము చేసి ఏదైనా తోటను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళని శపించి దేవుడు పంపివేశాడు. ఎక్కడ బ్రతుకని చెప్పి ఆదాము యొక్క జీవితము దుర్భరం అయిపోయింది. ఆదాము యొక్క జీవితంలో శాపం ప్రవేశించింది. ఆదాము యొక్క జీవితంలో అవిధేయత ప్రవేశించింది. అనగా ఆ రోజే ఆదాము దేవుని మాట విని ఉంటే అంత శిక్ష వచ్చేది కాదు కదా. ఆ రోజునే ఆదాము దేవుని ఆజ్ఞను ధిక్కరించకపోతే, ధిక్కారము చేయకపోతే అంత శ్రమ వచ్చేది కాదు కదా. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయనకి ఇష్టలుగా జీవించిన వారికి రోజున భూమి మీద సమాధానం ఉందని దేవుని వాక్యం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనుషుడు చేసిన పాపం మనుషునికి ఏమండి అవమానము కలిగిస్తుంది. మనుషుడు చేసిన తప్పిదం మనుషునికి ఎప్పుడు కూడా భయమును, భీతిని, బాధను సేమ్ కలిగిస్తుంది, అవమానము కలిగిస్తుంది. ఈ అవమానాల మధ్యన, ఈ సమస్యల మధ్యన ఈ మనుషుడు ఏమండి నలిగిపోతూ, మగ్గిపోతూ జీవితంలో అసమాధానకరంగా జీవిస్తున్నాడు. కానీ ఆ సమస్యను తీసివేసే దేవుని వైపునకు మనుషుడు ఇప్పటికీ కూడా మరలలేదు, మనల్ని వెళ్ళలేదు, దేవుని మాట వినలేదు. అందుకనే దేవుడే దిగివచ్చిన దినం ఈ క్రిస్మస్. దేవుడే మానవ లోకానికి దిగివచ్చిన దినం ఈ క్రిస్మస్. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుణ్ణి ఒక వ్యక్తి కలుసుకుంటే ఏముంటుందంటే నెమ్మది, సమాధానం ఉంటుంది. అయితే మూడవదిగా మనం చూస్తే మూడవది ఏమంటే వాక్యం అంటుంది ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేస్తే ఏమండి నిత్య జీవం ఉంటుందని రోమా 1:17 వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రోమాపత్రిక 1:17 మనం ఈ వాక్యాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం.
అనకు అర్థమైంది. మూడవది ఏంటంటే, ఒక మనుషుడు దేవుణ్ణి వెదకి కనుగొనగలిగితే వచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి, ఏమై ఉంది అని మన వాక్యంలో చూడగలిగితే రోమా 1:17 వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని ఇక్కడ మాట మన బైబిల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, నీతిమంతునిగా జీవించిన వ్యక్తికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో క్రీస్తును అంగీకరించిన వ్యక్తి నీతిగా, నెక్కచ్చిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించగలిగితే జీవించిన నాడు ఆ వ్యక్తికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాపి పరిశుద్ధులుగా మార్చబడి అనీతిమత్వాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి దేవునిలో నీతిమంతుడిగా మార్చబడితే ఆ నీతిమంతుని కొరకు ఏముందంటే నిత్య జీవం ఉంది, ఎటర్నల్ లైఫ్ ఉంది, అది పరలోక స్వర్గం ఉంది, అది పరలోకానికి వెళ్ళే ఆ మంచి మార్గం ఆ మనుషుని కొరకు ఈరోజు ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి, ఇర్మియా 29:13 వాక్యం అంటుంది, నన్ను మీరు వెతికినట్లయితే, నన్ను మీరు విచారించినట్లయితే, నన్ను వెతికిన వారు, విచారించిన వారు ఏమండి నా మాట విని లోబడినట్లయితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని వెతికి కనుగొంటే ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఉంది, ఆ వ్యక్తికి నెమ్మది, శాంతి, సంతోషము, సమాధానం ఉంది. మూడవదిగా ఆ వ్యక్తి నిత్య జీవాన్ని దేవుని ద్వారా పొందుకొని పరలోకానికి వారసునిగా మార్చబడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరము తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము నాయన. దేవాది దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ మహిమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదములు చెంత చేరి ఈ దినము నాయన మీరు పరలోకము నుంచి భూలోకానికి మనుషుని ఎత్తుక్కుంటూ వచ్చారు నాయన, మానవాళ్ళని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు నాయన. నన్ను వెతకండి ప్రభా, నన్ను కనుగొనండి, నా సమస్యను తొలగించండి, నా జీవితాన్ని మార్చండి, నా జీవితానికి పాప క్షమాపణ ప్రసాదించండి నాయన. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించి ప్రాధేయపడి కనికరించబడి కన్నీరు కార్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఇది ఎవరివైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, జీవితంలో తక్కువ వ్యక్తివైనా కావచ్చు, ఉన్నతమైన వ్యక్తివైనా కావచ్చు, ఏ వ్యక్తివైనా కావచ్చు, నువ్వు జీవితంలో దేవుని ద్వారా నెమ్మది, సమాధానం పొందాలంటే ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర శాంతి, సంతోష, సమాధానాలు ఉన్నాయి, ఆయన దగ్గర నిత్య జీవం, పరలోకపు ప్రాప్తి, మోక్ష ప్రాప్తి ఉంది. అది ఒక యేసు ద్వారా మాత్రమే సాధ్యం.